వెల్కమ్ టు ఆర్జీవీ నిజం. వ్యూహం ట్రైలర్ ఫైనలీ ఎప్పుడెప్పుడని ఎదురు చూసి లాంచ్ అయింది అండ్ అతి త్వరలో సినిమా కూడా మన ముందుకు రాబోతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ట్రైలర్లోనే చాలా అంశాలు సినిమాకి సంబంధించి మనకి అర్థమైపోతున్నాయి. అండ్ ఒకవైపు ప్రతిపక్షాలు పనిగట్టుకుని మౌనంగా ఉన్నాయి, అధికార పక్షం పెద్దగా దీని మీద కామెంట్ చేయలేదు, కానీ ప్రజలు మాత్రం ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ వ్యూహం ఎవరిది, ఎవరి కోసం? మనతో పాటు మాట్లాడబోతున్నారు ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారు. నమస్కారం అండి. వ్యూహం చాలా ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా ఏమేమి అంశాలు ఇందులో పెట్టేశారే అన్న విధంగా ఉంది. సో కెన్ వి గెట్ వ్యూహం ఒక పాయింట్ ఏంటంటే ఇది మేబీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మేబీ ద ఫస్ట్ ఫిల్మ్ ఎవర్ ఎంతవరకు హిస్టరీలో రైట్ ఒక జరుగుతున్న ఒక న్యూస్ ఎలిమెంట్ని ఫాలో అవుతా సినిమా తీయడం జరుగుతుంది. సో లైక్ వెరీ ఎర్లీ డేస్లో నేను చెప్పినట్టు వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజు వరకు ఏమేమి జరుగుతాయో ఇక ముందు కూడా అవన్నీ రెండు పార్ట్స్లో ఉంటాయి. వ్యూహం శపథంలో యూనో. సో ఒక 1 month ముందు స్కిల్ స్కామ్ జరిగింది అనుకోండి, దాంట్లో నుంచి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉంటుంది, విచ్ ఈస్ ద రీజన్ ఇందాక ట్రైలర్లో ఆ పర్టికులర్ డైలాగ్ ఉండడానికి కారణం అది. సో ఇట్ ఈస్ ఎ ఫిలిం. అంటే ఒక న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ ఎట్లా ఫాలో అవుతూ ఉంటారో, డెవలప్ అవుతూ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ డెవలపింగ్ స్టోరీ అని చెప్తారు కదా న్యూస్లో, ఇది ఒక డెవలపింగ్ ఫిల్మ్. అలాగే అంటే మేము రాత్రి ఎప్పుడు 9:30కి 30 minutes అని వేస్తాం, ఆ రోజు జరిగిన పెద్ద స్టోరీ, ఇది 130 minutes అంతే ఇంచుమించుగా. కరెక్ట్, రైట్. కానీ చాలా మీరు పనిగట్టుకుని ఇక్కడ న్యూస్ ఛానల్కి దీనికి ఒకే డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి అక్కడేమో మీకు రిపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఎవరో కోట్ చేస్తున్నారు, ఎవరో వచ్చి మాట్లాడతారు ఇలా జరిగిందని. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరైతే సెంటర్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ మీరు విజువల్గా ఆల్మోస్ట్ వాళ్ళనే చూస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ యాక్టర్స్ ఆర్ డూయింగ్ ఇట్, బట్ క్యారెక్టర్స్ తరపు నుంచి వాళ్ళు మాట్లాడుతున్నాం చూసినప్పుడు దాని ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఏ న్యూస్ రిపోర్ట్. రైట్. మీరు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, కెమెరా యాంగిల్ ఎక్కడ పెట్టామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది కథ అని. మీరు సపోజ్ ఈ ఆపోజిట్ హెడ్ హ్యాపెండ్, ఇంకో చోట కెమెరా యాంగిల్ పెట్టుంటే మీ కథనం మారిపోయేవా వ్యూహం వరకు? డెఫినెట్గా. అది ఎందుకంటే ఇప్పుడు మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా మనకి ఒక ఏముంటుందని ఒక వర్షన్ మనం నమ్ముతాం మన లైఫ్లో. రైట్. మన ప్రతి ఒక్కరికి వేరే వేరే భావాలు కానీ వేరే వేరే అభిప్రాయాలు ఉండటానికి కారణం మీకున్న పర్సనాలిటీలో మీకు అర్థమైంది, లేకపోతే మీకు తెలిసింది, మీరు ఎక్స్పీరియన్స్ చేసింది బట్టి మీ మానసిక ప్రవృత్తి కానీ మీరు ఒకదాన్ని అర్థం చేసుకునే విధానం కానీ మారుతుంది. రైట్. అలాగే నాకు వైఎస్ జగన్ మీద ఉన్న ఇంప్రెషను, CBN గారి మీద ఉన్న ఇంప్రెషను, లేకపోతే వేరే వేరే క్యారెక్టర్స్ వాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ నాకు తెలిసిన, నాకు అర్థమైన, నేను తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది అది. రైట్. సో ఆబ్వియస్లీ అది నా అభిప్రాయం అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే. కరెక్ట్. వేరే వాళ్ళకి ఉన్నట్టు యూనో. సో అప్పుడు అది ఆల్రెడీ ఉన్నది, నాకున్నది నేను పెడతాను. అప్పుడు నేను గబుక్కున్న అభిప్రాయం మీరు కానీ నేను కానీ ఎవరు కానీ మార్చుకోలేకపోయినట్టే కెమెరా అటేపు వెళ్ళటం అనేది జరగదు. అయితే ఇక్కడ పనిగట్టుకుని మీరు ఒకళ్ళు హీరో ఒకళ్ళు విలన్ అని చెప్పగలుగుతారా? బికాజ్ మీరు గతంలో తీసిన మంచి చెడు మధ్య జరిగే సినిమాల్లో మంచి చెడు అసలు ఉండవని చెప్పారు, ఇందులో మంచి చెడు ఉన్నారనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ మంచి చెడు అగైన్ ఈ సబ్జెక్టు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ మనిషి అయినా సరే పరిస్థితుల ప్రభావం అవుతాడు. అతను పుట్టిన అతని ఫైనాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు, పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఒక మనిషి తన నేచర్ అనేది కానీ థింకింగ్ ప్రాసెస్ కానీ ఎలా డెవలప్ అవుతుందని. రైట్. సో అప్పుడు సపోజ్ మీరు బ్లాంక్ మైండ్తో పుట్టారు. ఇప్పుడు వైఎస్ జగన్కు ఉన్న పరిస్థితులు ఏ పరిస్థితి, ఆయన వైఎస్ రాజశేఖర్ కొడుకుగా పుట్టారు. కాకపోతే టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది, సడన్గా యాక్సిడెంట్లో వైఎస్ఆర్ గారు పోవటం. రైట్. అక్కడి నుంచి సడన్గా లైమ్ లైట్లోకి వచ్చారు. CBN ఎప్పుడు లైమ్ లైట్లోకి వచ్చారు, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు. అంతవరకు నాకు CBN నేను రిజిస్టర్ చేయలేదు ఎప్పుడు, నేను యాజ్ ఏ జనరల్ మెంబర్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్. అప్పుడు నా ఇంప్రెషన్ CBN గారి మీద అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఓదార్పు యాత్ర నుంచి జగన్ గారి మీద స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి నేను ఈ నేమ్ ఫాలో అయ్యాను, ఆయన నేమ్ ఫాలో అయ్యాను, ఆటోమేటిక్గా అదే మీకు నా అభిప్రాయంగా వస్తుంది. ఎవరో సామాన్య ప్రేక్షకులు కొంతమంది, అంటే కోట్ అండ్ కోట్ మాత్రమే ఒక మాట అన్నారు, ఎలా అయితే మొన్న వచ్చిన రామాయణం ఫిల్మ్ వచ్చింది, అది ఆదిపురుషులో రావణుడి క్యారెక్టర్ హైలైట్ అయ్యాడు. ఈ సినిమాలో మీరు ఫర్ వాట్ ఎవర్ రీజన్, నాట్ డ్రాయింగ్ అ ప్యారలల్ అండ్ ఇంప్లాయింగ్ ఎనీథింగ్,
చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది ట్రైలర్లో మీరు చూపించిన విధానం. సినిమా అంతా కూడా అలాగే ఉంటుందా అని అడుగుతున్నాను. సినిమాలో నా ఒపీనియన్లో సిబిఎన్ గారి మెయిన్ హీరో దీంట్లో. ఓహో, వ్యూహంలో సిబిఎన్ గారు హీరో అయితే ఇప్పుడు కొత్త విషయం 100%. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్గా ఎవరు మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటారు అనే దాంట్లోనే ఒక సినిమాకి వాల్యూ ఉంటుంది. రైట్. ఇప్పుడు షోలేలో గబ్బర్ సింగ్ మెయిన్ పర్సన్, నాట్ అమితాబ్ బచ్చన్ అండ్ ధర్మేంద్ర. అవటానికి వాళ్ళు పెద్ద స్టార్స్ అవ్వచ్చు, కానీ మీరు షోలే చూసింది మాత్రం గబ్బర్ సింగ్ కోసం చూశారు. అది డైలాగులు కూడా ఆయనవే గుర్తుంటాయి మనకి. కరెక్ట్. అరే కితనే ఆద్మీ థీ అని అడిగేది. yes కరెక్ట్. సో దట్ ఈస్ హౌ ఇట్స్. దానవీర షూర్ కన్నా దుర్యోధనుడు క్యారెక్టర్ కోసం చూశారు, పాండవుల కోసం చూడలేదు. రైట్. సో ఇప్పుడు అర్థమైపోయింది ఆర్జీవి గారు అక్కడ ఆవిష్కృతం అయ్యారనమాట. నెగిటివ్ క్యారెక్టర్స్ ఆర్ సో కాల్డ్ పొలారిటీస్లో. రైట్. ఇక్కడ మీరు చూసిన సన్నివేశాలలో ఏ పాత్ర కల్పితం, ఎంతవరకు కల్పితం అని మీరు మైండ్ అప్లై చేయాల్సి వచ్చిందా? జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇలా చూపిస్తే? ఫర్ ఎగ్జాంపుల్ అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కల్పితం అని చెప్పడానికి ముందు నిజం ఏంటని చెప్పాలి. నిజాన్ని డిఫైన్ చేయాలంటే ఇది నిజం జరిగింది అని మనం ఎవరు చెప్తే నమ్ముతాం? ఒక పాయింట్ ఆఫ్ టైంలో హిస్టరీలో ఇలా అన్నారు, శ్రీకృష్ణదేవరాయలు ఇలా చేసాడు. శ్రీకృష్ణదేవరాయలు ఎవరు చూడాల? ఆయన ఆస్థాన మంత్రి తిమ్మరశ్రీలు ఎవరిని చూడాల. కానీ మనం చదివి ఆ టైంలో ఉందేమో అనుకున్నాం, దాన్ని మనం క్వశ్చన్ చేయలేదు. సో ఎనీథింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ వీ నార్మల్లీ డోంట్ క్వశ్చన్, బల్క్ ఆఫ్ ద పీపుల్. కానీ ఇవాళ మనం ప్రతి దాన్ని క్వశ్చన్ చేస్తాం. మీరు ఒక చిన్న సుశాంత్ సింగ్ మర్డర్ అయ్యాడా కాదా తెలీదు, మీరు ఎంతమంది ఏజెన్సీలు పెట్టి ఏం చేసినా, ఒకవేళ కోర్టు చేసిందా ఇప్పుడు ఇది అక్రమ అరెస్టా కాదా తెలీదు. ఎందుకంటే కొంతమంది ఇది నమ్ముతారు, కొంతమంది అది నమ్ముతారు. సో ఫైనల్గా అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఉండటానికి ఛాన్స్ లేదు. అప్పుడు నెక్స్ట్ పాయింట్, కల్పితం అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు కథ రాసిన, ఒక న్యూస్ రిపోర్ట్ ఇచ్చినా, ఏం చేసినా ఒక పర్టికులర్ మనిషి ఆ డెసిషన్ తీసుకుంటున్నాడు. ఆ డెసిషన్ అనేది మీరు కల్పితం అని చెప్పొచ్చు, కానీ అతను నిజంగా నమ్మొచ్చు అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజశేఖర్ రెడ్డి గారు పోయిన వార్త విని అలాంటి దాంట్లో ఒక షాట్లో సిబిఎన్ గారు నవ్వుతారు. అది నేను వెళ్ళి చూసానా అంటే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ నా పాయింట్ చెప్తాను. ఒక అపోజిషన్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది, వేరే వాళ్ళు సినిమా ఫ్లాప్ అయితే చాలా ఆనందిస్తారు. అది మనిషి నైజం. ఒక జలసీలోంచి మనకి ఇంకొకడు పైకి వెళ్ళిపోతా ఉంటే చూడటానికి సహించడం మనిషి యాజ్ ఏ పర్సన్. నో పర్సన్ క్యాన్ డూ దట్. అప్పుడు సిబిఎన్ కూడా మనిషే కదా. అప్పుడు ఆయన అపోజిషన్లో అంత మెజారిటీతో గెలిచిన ఆయన సడన్గా ఒక దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడు అంటే ఆనందం లేకుండా ఎలా ఉంటుంది? అప్పుడు అది నా ఇంటర్ప్రిటేషన్ అది. సో ఇప్పుడు అది నా ఇంటర్ప్రిటేషన్తో ఎలా చూపిస్తానంటే, మీరు రాసినట్టే రిపోర్ట్ చేసినట్టే. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ కొన్ని వీళ్ళని సపోర్ట్ చేస్తే, కొన్ని ఛానల్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తే, ఉన్నదాన్ని గ్లాస్ ఫుల్ గ్లాస్ ఎంటీగా వేస్తున్నాడు. గ్లాస్ ఫుల్ ఉంది, హాఫ్ గ్లాస్ ఫుల్ అంటాడు, హాఫ్ గ్లాస్ ఎంటీగా ఉంది అంటాడు ఇంకోటి. సో ద బేసిక్ థింగ్ రిమైన్స్ ద సేమ్, బట్ మీ వ్యూ పాయింట్ చేంజ్ అవ్వదు. అప్పుడు మీరు నమ్మిన నిజం వస్తుంది, ఇంకొక కొత్తది. నిజం కాదు, నేను నమ్మిన నిజం వేరు, మీరు నమ్మిన నిజం వేరు. రైట్. అప్పుడు నేను నమ్మిన నిజం సినిమా నేను తీశాను, అది ఆ నిజం ఒకవేళ రుచించకపోయినా, అది కాదు అనుకోనా, మీరు నమ్మిన నిజం మీరు తీసుకోవచ్చు కదా. ఆ టూల్స్ అందరికీ అవైలబుల్ కదా, అది నా దగ్గర లేదు. అది ఇప్పుడు ఒక టైంలో వైఎస్ఆర్ గారు చంద్రబాబు గారు బెస్ట్ ఫ్రెండ్స్ అట, అంటే చాలా థిక్ ఫ్రెండ్స్, బెస్ట్ కాకపోయినా దోస్తీ ఉండేదని వినికిడి. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అదే విధంగా అదే ఇది కనిపించేదని చెప్పి, ఇక్కడ సినిమాలో మరి మీరు జస్టిఫై చేయడానికి క్యారెక్టర్ని కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా కూడా ఈ ట్రైలర్లో చూసినంత వరకు అయితే కొంచెం స్కీమింగ్గా, కొంచెం మ్యానిపులేటివ్గా అలాగే కనిపించారు చూసేవాళ్ళకి. ఇది చూసిన వాళ్ళు చెప్తున్న మాట. కరెక్ట్, నేను అదే అన్నా. సి బట్ దట్ ఈస్ హౌ ఈ కేమ్. ఇప్పుడు సిబిఎన్ గారు అసలు పొలిటికల్ దాంట్లోకి రావటమే స్కీమ్తో వచ్చారు కదా. అవును. సో దాన్ని ఇంకా మీరు దాన్ని ఎలా డిస్ప్యూట్ చేస్తారు? ఎన్టీ రామారావు తెలియకుండా వాట్ ఎవర్ ఈ డిడ్, అండ్ దట్ ఈస్ హౌ ద వైస్రాయ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, హౌ ఈ కేమ్ టు పవర్. సో మీ స్టార్టింగ్ పాయింటే మీరు స్కీమ్తో వస్తే ఇంక దాని తర్వాత ఆయన స్కీములు చేసినట్టు ఎలా చూపిస్తారు అంటే దట్స్ మై పాయింట్. సో మీరు ఎంత సంగీతం పాడినా కూడా మిమ్మల్ని ఫస్ట్ ఫిల్మ్ మేకర్ గానే చూస్తారు అందరూ. ఎవరు మీ విషయంలో సేమ్ థింగ్, డ్రాయింగ్ ద సేమ్ ప్యారలల్, అంతే కదా? నాట్ ఎగ్జాక్ట్లీ. అంటే ఫిల్మ్ మేకర్గా నేను పరిచయం అయిన కాబట్టి, కానీ దిస్ ఈస్ ద థాట్ ప్రాసెస్. కరెక్ట్.
ఒక రాజకీయ కుట్ర పన్నిన దానికి అక్కడ అది వేరు కదా. దట్స్ ఎ థాట్ ప్రాసెస్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఇన్సిడెంట్. రైట్. డిడ్ యూ టేక్ అ స్టాండ్? అసలు హెలికాప్టర్ క్రాష్ అప్పట్లో ఎవరు చేశారు, చేయించారా, నిజంగా జరిగిందా అనే అంశాల మీద చాలా చర్చలు జరిగాయి. సిబిఐ ప్రోబ్ కూడా జరిగింది. వాజ్ దట్ మెటీరియల్ అట్ ఆల్ ఇన్ ద ఫిల్మ్? నాట్ అట్ ఆల్. అసలు అది బికాజ్ మై థింగ్ ఓన్లీ అబౌట్ ఒక పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడినప్పుడు ఏ గ్రూప్లో వాళ్ళు ఏ మనుషులు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోవటానికి ట్రై చేస్తారు అనేది ఒకటే నా స్టోరీ. అండ్ అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారు. అయితే ఎవ్రీబడి ఇస్ దేర్. ఆయన కూడా పొలిటికల్ వాక్యూమ్ ని ఆక్యుపై చేశారు. ఆబ్వియస్లీ పొలిటికల్ వాక్యూమ్ ని ఆక్యుపై చేసినట్టే ఆయన వ్యూహం. కరెక్ట్. అందరూ ఇందులో సోనియా గాంధీ గారు కూడా పాపం చాలా హర్ట్ అయ్యారు. ఫోన్లో హిందీలో తెగ అరిచేస్తున్నారు. అది సో మరి ఆవిడ క్యారెక్టర్ ని డిజైన్ చేసేటప్పుడు ఏమన్నా కొంచెం ఎందుకు వచ్చిన గోల? ఇది ఇప్పుడు పబ్లిక్ డొమైన్లోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచే ఫిల్మ్ డిజైన్ ఉంటుంది ఎప్పుడు. ఆ టైంలో సోనియా గాంధీ గారు చాలా అపోజ్ చేశారు ఓదార్పు యాత్ర అని. ఇట్స్ ఎవ్రీబడి ఈస్ నాలెడ్జ్. ఆవిడని కోట్ చేశారు. సరే ఇలాగ ఫోన్లో ఇలా మాట్లాడారా అంటే అప్పుడు నేను అంటే అది కదా పాయింట్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సినిమాటిక్ ఇంటర్ప్రిటేషన్. ఎవ్వరూ కూడా సోనియా గాంధీ కోపం రాలేదని చెప్పలేదు కదా ఇంతవరకు. సోనియా గాంధీ వాజ్ అగెయిన్స్ట్ జగన్ గోయింగ్ ఫర్ ఓదార్పు యాత్ర. అప్పుడు అది ఎవరితోనూ చెప్పించారా, ఆవిడే చెప్పారా ఇదంటే దట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సినిమా. ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అప్పుడు ఫ్యామిలీ అంతా చాలా కలిసికట్టుగా ఒక క్లోజ్ నిట్ ఫ్యామిలీగా ఉన్నారు. లేట్లీ కొంచెం షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, కొంచెం డిస్టెంట్గా ఉన్నారు పాలిటిక్స్ నుంచి, ఏపీ పాలిటిక్స్ నుంచి. దాన్ని మీరు ఫ్యాక్టరింగ్ చేయాల్సిన ఇబ్బంది ఏమన్నా ఫీల్ అయ్యారా? బికాస్ ఆబ్వియస్లీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ యూ విల్ హ్యావ్ టు ఆర్ యూ డోంట్ నీడ్ టు కమిట్ అట్ ఆల్. కరెక్ట్. ఇప్పుడు నేను మై స్టోరీ స్టిక్స్ టు దట్ టాప్ లీడర్స్ ఆఫ్ ది పార్టీస్ వాళ్ళ మధ్యన వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ ఫ్యామిలీ మ్యాటర్స్లో అసలు వెళ్ళదు సినిమా. రైట్. దిస్ ఈజ్ నాట్ ఎ బయోపిక్ ఆఫ్ నైదర్ జగన్ ఆర్ వైఎస్ జగన్ ఫ్యామిలీ. అది బట్ ఆల్ ద సేమ్ భారతి గారి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు. ఆల్దో ఆవిడ టైమ్ అండ్ అగైన్ షీ సేస్ నేను పాలిటిక్స్ నుంచి కొంచెం దూరంగా ఉంటానని చెప్పి ఆవిడకు ఒక ఆల్మోస్ట్ ప్రజలకు తెలియని ఒక పర్సనాలిటీని మీరు పరిచయం చేశారు. ఇస్ దట్ సంథింగ్ డెలిబరేట్ ఆర్ ఇట్ జస్ట్ సో హ్యాపెన్ దట్ మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి మీ సినిమాటిక్ సెన్సిబిలిటీస్ చేయాల్సి వచ్చిందా? డెలిబరేట్ అని నేను చెప్పను. ఎందుకంటే ద పాయింట్ ఈస్ నాకు ద ఫ్యాక్ట్ దట్ షీ ఫర్ క్వైట్ అ లాంగ్ టైమ్ లుక్డ్ ఆఫ్టర్ సాక్షి యూనో అండ్ విచ్ ఈస్ అ న్యూస్ పేపర్ రన్ చేయటం అనేది మీకు ద కైండ్ ఆఫ్ ఏ పొలిటికల్ అండర్స్టాండింగ్. షీ మైట్ నాట్ బి యాక్టివ్. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి ఫలానా ఇష్యూ మీద కామెంట్ చేసి ఇలా స్టేట్మెంట్ ఇవ్వకపోవచ్చు. కానీ ఆ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు ఆవిడకి అంత రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ రీజనబుల్ టు అజ్యూమ్ దట్ షీ అండర్స్టాండ్స్ వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్. సో అప్పుడు బయటకు చెప్పినప్పుడు మేబీ షీ విల్ సే సంథింగ్ టు జగన్. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నవి కొన్ని నాకు సమ్ సోర్సెస్ టోల్డ్ మీ ఆన్ దట్. సో ఆ బేసిస్లో నేను డిజైన్ చేశాను అది. ఇప్పుడు మనిషి అనేవాడు ఎప్పుడైనా తన వైఫ్తోనో లేకపోతే తన మదర్తోనో లేకపోతే ఏదో సందర్భంలో ఎక్కడో చెప్తారు కదా మన అందరూ సో వైఎస్ జగన్ డూ దట్. రైట్. సో ఆబ్వియస్లీ ట్రైలర్ని నేను అంత తీక్షణంగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఆ పరంపరను కొనసాగిస్తూ ఒక కిచెన్ సీన్ పెట్టారు. భారతి గారు కిచెన్లో ఆల్మోస్ట్ డొమెస్టికేటెడ్గా చూపించారు. అగైన్ ఇది మాట్లాడుకోవడం అన్నది ఏదో ఇప్పుడు ఇంట్లో అంత పెద్ద ఫ్యామిలీలో పని వాళ్ళు ఉండరా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఏదో ఒక కారణంతో మీరు ఒక డైరెక్టర్గా ఆవిడ అంత గ్రౌండెడ్గా డౌన్ టు ఎర్త్గా ఉన్నట్టు చూపించారు. సో నేను జగన్ గారిని కలిసినప్పుడు నాకు జస్ట్ చాలా బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేశారు భారతి గారిని. రైట్. ఆవిడ వచ్చినప్పుడు నాకు జస్ట్ ఆల్మోస్ట్ కిచెన్లో వచ్చిన ఫీల్కి వచ్చింది. అంటే ఏదో తుడుచుకుండా అలాంటిలేదు నేను. ద వే అట్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్ ద ఇంట్లో ఎవరినో గెస్ట్ని పరిచయం చేయడానికి తీసుకొస్తే అంత నార్మల్గా తను హౌ షీ కేమ్ ఏమీ లేకుండా ఎనీబడీస్ అలా. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా కూడా ఒక రిలేటబిలిటీ అనేది ఒక పర్సన్ తోటి ఏదో నేను ఫలానా మహారాణిని ఇలా కూర్చొని మాట్లాడుతాను అనే దానికన్నా థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ దైనందిన జీవితంలో ఎలాంటి పనులు చేస్తూ ఉంటారో అలాంటి చోట క్యారెక్టర్ సెట్ చేస్తే బిలీవబిలిటీ అండ్ రిలేటబిలిటీ ఎక్కువ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు సత్యాలో ఒక గ్యాంగ్స్టర్ భార్య షెఫాలి. గ్యాంగ్స్టర్ భార్య ఎలా ఉంటుందని ఎవరికి తెలుసు. అప్పుడు మామూలు భార్యలాగా ఉంటుంది అన్నప్పుడు గ్యాంగ్స్టర్ ఇంకా బిలీవబుల్గా ఉంటాడు. దట్ ఈస్ మై కాల్. ఆబ్వియస్లీ. ఇందులో ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు మీరు అన్నారు సమకాలీన సినిమా ఇప్పుడే జరుగుతుండగా మీరు తీసేస్తున్నారు. ఇక్కడ రెండు వైపుల నుంచి మీకు ఒకవైపు కత్తి ఒకవైపు గన్ను. ఎందుకంటే ఒకవైపు ప్రతిపక్షాలని లేకపోతే సో కాల్డ్ డార్కర్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ హీరో విలన్ అనుకుంటే ఒక వర్గాన్ని చూపిస్తున్నారు. ఇంకోవైపు వీళ్ళని సరిగ్గా చూపించకపోతే అది కూడా ఒకటి
Yeah. మీకు అంటే వాళ్ళ అభిమానుల నుంచి మీకు రిటాలియేషన్ రావచ్చు ఇది. కాబట్టి డిడ్ యూ బేస్ యువర్ థింగ్ అంటే ఒక డిస్క్లైమర్ అయినా ఇస్తున్నారా జనాలకి దట్ ఇది కల్పిత యథార్థ కల్పితం లేదు పూర్తి యథార్థం? ఇప్పుడు in a democratic country, everybody has a right to tell something of a subject matter which is in the public domain. ఊరు పేరు తెలియని ఇంట్లో ఏం జరిగింది వాళ్ళ అడ్రస్ ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో జరిగిందని చెప్పడానికి పబ్లిక్ లైఫ్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ గురించి చెప్పడానికి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇది ఎవరైనా చేయొచ్చు, నేను కాదు. యూనో నా ఉద్దేశంలో ఇలా జరిగింది, నేను సేకరించిన సమాచారం బట్టి తీశాను. మీ దృష్టిలో మామూలుగా ఒక స్టోరీ తీసుకుంటే ఒక హై పాయింట్ వచ్చి తర్వాత అది క్లైమాక్స్ అయ్యి ఇదవుతుందంట అని వినికిడి, అది ప్రేక్షకురాలుగా చెప్తున్నాను, నాకు సినిమా గురించి ఏం తెలియదు. అయితే ఇందులో చాలా హై పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఓదార్పు యాత్ర చేసి పార్టీ పెట్టి గెలిచినప్పుడు ఫస్ట్ హై పాయింట్. నెక్స్ట్ ప్రతిపక్ష జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదొక హై పాయింట్. సో హౌ డిడ్ యూ బ్యాలెన్స్ ఆఫ్ మీ కథ నరేషన్లో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ హీరో హై పాయింట్ అని చెప్పి? బికాజ్ ఇక్కడ వ్యూహం ఉంది, శపథం ఉంది, అనేక ఎపిసోడ్స్ ఉన్నాయి. ఐ మీన్ ద మెజర్మెంట్ వైజ్గా చేయాలంటే ఇట్ విల్ బీ ద స్వేరింగ్ ఇన్ సెరమనీ. దానికి కారణం ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్ట్రగుల్ వైఎస్ గారు పోయినప్పటి నుంచి వాట్ ఎవర్ జగన్ వెంట్ త్రూ ద హైయెస్ట్ అచీవ్మెంట్ అదే కాబట్టి ఐ థింక్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్, దట్ విల్ బి ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. యా, ఈ కాస్టింగ్ విషయంలో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రేవ్ రివ్యూస్ బయట. అంత దగ్గరగా ఎలా పట్టారు మీరు అని చెప్పి, సో ఎలా మొదలు పెట్టారు అసలు మీ అన్వేషణ? ఇక్కడ ఐ డోంట్ థింక్ దట్స్ యూనిక్ స్కిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలిస్టిక్ సినిమా తీయాలి అని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే వాళ్ళకి నచ్చక చేతకాక లేకపోతే ఐ డోంట్ నో అబౌట్ దాట్. ఓకే, మీరు అప్పుడు రియలిస్టిక్గా చేయాలి అంటే ఆబ్వియస్లీ దెర్ ఆర్ 3 things రిక్వైర్డ్. ఒకటి, ఎంతో కొంత లుక్ సిమిలారిటీ ఉండదు. దానికోసం ఈ క్యారెక్టర్కి ఎదుగుతున్నాం అని ఐ జస్ట్ సెండ్ వర్డ్ టు సమ్ కన్సర్న్ పీపుల్. సో వాళ్ళు ఎవరెవరో పంపిస్తూ ఉంటారు. దాంట్లో నాకు నచ్చిన వాళ్ళని చూసి దెన్ వీ డూ అ టెస్ట్ ఆఫ్ దర్ యాక్టింగ్ స్కిల్ బాడీ లాంగ్వేజ్ ఎంత దగ్గరికి వస్తుంది. దెన్ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ సమ్ మేకప్ ఆర్టిస్ట్ టు డూ సంథింగ్ ఎల్స్. దాని తర్వాత మన వాయిస్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు వాయిస్ వీ కెన్ డబ్ ఇట్ త్రూ సమ్. సో ఈ 4-5 ప్రాసెస్ ఉంటాయి. ఉదాహరణకి CBN, అది ఎవరో ఎక్కడో ఒక టిఫిన్ సెంటర్లో నాసిక్లో ఎవరు టిఫిన్ తినడానికి వెళ్తే అక్కడ వెయిటర్ ఎగ్జాక్ట్గా CBNలా ఉన్నారు అని చెప్పి తను ఒక వీడియో ఫోటోలు తీసి నాకు తెలిసిన ఒక రిపోర్టర్కి పంపించాడు. ఆ రిపోర్టర్ నాకు పంపించాడు. అప్పుడు నేను నా టీంని కాంటాక్ట్ చేయమని చెప్పి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి అతనికి యాక్టింగ్ నేర్పాం. సో ఇవాళ మీరు ట్రైలర్లో చూస్తే అసలు యాజ్ ఇట్ ఈజ్ అసలు అంటే నిజం CBNకి ఇది ఏంటి డిఫరెన్స్ అంటే ఫస్ట్ టైం నేను కూడా మనిషిని పోయిన మనుషులు ఉంటారని నమ్ముతున్నాను ఇప్పుడు. అది ప్యూర్ లక్. అది ఎవడో ఎక్కడో టిఫిన్ సెంటర్కి వెళ్ళి చూడటం. ఇంకోటి అతను ఆబ్వియస్లీ తను మరాఠీ అతను. సో హీ నెవర్ హర్డ్ ఆఫ్ CBN's నేమ్ ఇన్ హిస్ లైఫ్. కానీ ఎక్కడో డైలాగులు చెప్తుంటే ఎక్కడ ఆడ్గా లేదు, ఎవరు డబ్బింగ్ చెప్పినా కూడా. అంటే హీ హెస్ ఓన్డ్ ఇట్ అప్ సో మచ్. ఎందుకంటే ప్రాక్టీస్ చేసాడు CBN గారి హావభావాలు కానీ ఆ చెయ్యి లేకపోతే ఆ కళ్ళు అన్నీ ఆడు ఒక చాలా అబ్సెసివ్గా ప్రాక్టీస్ చేసాడు యాక్టర్. మీరు దాదాపు ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్స్ మీరు ఈ సినిమాలో వచ్చేస్తే మరి శపథంలో ఏమొస్తుందా అని ఒక క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంది. అది స్క్రీన్ ప్లేలో దేర్ ఇస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ నాన్ లీనియర్ థింగ్. ఓకే, సమ్ ఎలిమెంట్ ఆఫ్ దట్. అంతకంటే చెప్పేస్తే ఇప్పుడు సినిమా చూసినట్టు అయిపోతుంది కాబట్టి చెప్పాలి. రైట్. ఎనీవే, యాజ్ వీ స్పీక్ అబౌట్ దిస్ ఫిల్మ్, వర్మ గారు, ఈ మొత్తం స్టోరీలో మీకు జగన్మోహన్ రెడ్డి గారిలో మీరు గతంలో చెప్పారు మంచి షర్ట్ ప్యాంట్ వేసుకుంటారు, సింపుల్, ఐ లైక్ ద వే హీ డ్రెస్సెస్, ఈజ్ వెరీ సింపుల్, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని. వాట్ ఆర్ ద క్వాలిటీస్ యాక్చువల్లీ ట్రూలీ దట్ ఇన్స్పైర్డ్ యూ అబౌట్ హిస్ క్యారెక్టర్ అండ్ వాట్ క్యారెక్టర్స్ ఇన్స్పైర్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు? నాకు జగన్ గారిది నేను లైక్ ఇట్ సెడ్ అర్లియర్, నేను ఎప్పుడూ తన పేరు ఏం లేదు, నేను ఎప్పుడు అసలు ఫాలో కూడా అవ్వలేదు జగన్. ఈవెన్ when he was MP, అది కూడా నాకు తర్వాత తెలిసింది. వైఎస్ఆర్ తప్పిస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నేను ఫాలో అవ్వలేదు. ఈవెన్ ఆఫ్టర్ వైఎస్ఆర్ డైడ్ ఆల్సో నాకు కాన్షియస్గా నాకు గుర్తుంది వైఎస్ఆర్ గారు బాడీ పక్కన నుంచుని ఉంటాం. అది ఫస్ట్ టైం నేను యాక్చువల్గా జగన్ని రిజిస్టర్ చేసింది అప్పుడు. దాని తర్వాత నేను ఎక్స్టెన్సివ్లీ ఫాలోడ్ అండ్ ఓదార్పు యాత్ర దగ్గర ఐ హ్యాడ్ ఎ సర్టన్ ఇంప్రెషన్. అదేమనిపించిందంటే నాకు ఫస్ట్ ఓదార్పు యాత్ర లాంటిది వరల్డ్ ఎంతవరకు జరగల.
ఒక పెద్ద లీడర్ పోతే జనాలు ఆక్రందం ఏడుస్తూ ఉండే కొంతమంది చచ్చిపోయారు అన్ని చేశారు, వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళటం అనే ఇన్సిడెంట్ ఇప్పుడు జరగలేదు. సో దాంట్లో వాళ్ళ రియాక్షను, జగన్ గారి రియాక్షన్ అనేది నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ హై వచ్చింది అది. రైట్. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ హీ డిడ్, ఆ ఫాలో అయిన దాంట్లో నాకేమనిపించిందంటే హియర్ ఈజ్ అ పర్సన్ 100% ఈజ్ డెడికేటెడ్ టు ద పీపుల్. అది ఎందుకు డెడికేటెడో, ఎప్పుడైనా ఒక పాలిటీషియన్ ఒక అధికారంలోకి రావడానికి ఒక అహం లేకపోతే ఒక ఈగో ఉంటుంది, లేకపోతే ఇట్టి పరిస్థితుల్లో నేనే అందరికన్నా పైన ఉండాలి, లేకపోతే డబ్బులు సంపాదించాలి, కీర్తి సంపాదించాలి, ఇలాంటివన్నీ ఉంటాయి ఏ పాలిటీషియన్ కానీ, న్యాచురల్. నాకేమనిపించిందంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒక ప్రైమరీ స్కూల్లో అది ఉన్నప్పుడు ఐ వాజ్ నెవర్ ఏ గుడ్ స్టూడెంట్. ఒక్క పర్టికులర్ సరస్వతి టీచర్ అని ఉండేవారు. ఆ సరస్వతి టీచరు ఎందుకు నా మీద ఇంప్రెషన్ ఆవిడ. అప్పుడు ఆవిడ ఇంప్రెషన్ తోటి నేను ఇన్స్పైర్ అయిపోయి ఆవిడ క్లాస్ మాత్రం చాలా బాగా చదివాడిని, ఆ ఇన్స్పిరేషన్ని నిలబెట్టుకోవడానికి. ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే జగన్ నేను సరస్వతి టీచర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అప్పుడు ఓదార్పు యాత్ర టైంలో వాళ్ళ నుంచి వచ్చిన ఎమోషన్కి తను అంతకుముందు ఎలాంటి వాడు నాకు తెలియదు. హీఈస్ ఎ చేంజ్ మ్యాన్ ఫ్రమ్ దట్ మూమెంట్. ఏ మనిషి అయినా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మారకుండా ఉండడానికి అవకాశం లేదు, యూనో. సో ఇప్పుడు నాకు సరస్వతి టీచర్ని ఇంప్రెస్ చేయాలని వచ్చినప్పుడు దాని మూలాన ఇంగ్లీష్ ఒకటే నాకు విపరీతమైన ప్రొఫెషన్స్ వచ్చింది దాని మూలం. సో ఇప్పుడు జగన్కి డబ్బులా లేకపోతే పదవిలో ఉండాలా, ఎవరినో ఏదో చేయాలా కన్నా కాన్స్టెంట్లీ ఐ బిలీవ్ హీస్ ట్రైంగ్ టు ఇంప్రెస్ సరస్వతి టీచర్ హూ ఇస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఏపీ పీపుల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ సరస్వతి టీచరే మీకు అన్ని సబ్జెక్టులు చెప్పుకుంటే పోయేది. యా, అది అప్పుడు అన్ని మార్కులు బాగా వచ్చాయి. సరే, ఎనీవే, జోక్స్ అపార్ట్, జగన్మోహన్ రెడ్డి గారి స్టోరీ మొదలైనప్పుడు ఈ ఓదార్పు యాత్రలో ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, వెన్ యూ థింక్ ఆఫ్ అ పాసిబిలిటీ, ఒక లీడర్ చనిపోయినప్పుడు ఇన్ని వందల మంది వివిధ కారణాలతో చనిపోవడం, హౌ డస్ ఇట్ మేక్ యూ ఫీల్ యాజ్ అ ఫిల్మ్ మేకర్? అంటే డూ యూ ఫీల్ గెట్ ఆడ్ బై ఇట్, ఆర్ ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తారు దీని వల్లే పోయారా అది జరిగాయి. పోవటం అనేది ఐఎమ్ రియలీ నాట్ సో షూర్. ఇప్పుడు ఏడవటం అనేది ఓకే, ఎవరో మీకు ఇష్టమైన వాళ్ళు పోవటం, ఎందుకంటే దానికి ఆధారాలు ఉంటాయా, వాళ్ళు అసలు ఎందుకు ఏ కారణం అంటే కామన్ సెన్స్తో నాకు అర్థమయ్యేది ఓటర్ అనేవాడు నాకు ఎంత వస్తుంది ఏం చేశాడు అని చూస్తారు. నా కరెంట్ తగ్గించాడా, లేకపోతే రోడ్ వేసాడా, అది వేసాడా, ఏదో సమ్ ఆఫ్ దోస్ థింగ్స్. అంతేగాని ఎవరో పోతే అలాంటి వాళ్ళు పోవటం అనేది, బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఐ కాంట్ సే, ఎందుకంటే నేను అలా చేయను కాబట్టి ఎవరు అలా చేయరు అని అంటాను కూడా. ఐ కాంట్ సే దట్ విత్ కన్విక్షన్. ట్రెమెండస్ గ్రీఫ్ అన్నమాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న నిర్ణయం టు కమ్ అవే ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ కంటిన్యూ ఓదార్పు యాత్ర చేయాలని, అక్కడి నుంచి స్పైరల్ అవుతున్న కొన్ని ఈవెంట్స్ ఎక్కడైనా ల్యాండ్ అయి ఉండొచ్చు, బట్ ఆయన సీఎం అయి గెలిచి చూపించారు 10 ఏళ్ల కష్టం తర్వాత. బికాజ్ లేకపోతే మీరు కథలో చదివితే 400 రోజులు ఒక మనిషిని జైల్లో పెట్టేసి ఏం జరుగుతుందో తెలియని ఒక హోప్లెస్ ఫీలింగ్లో ఉన్నప్పుడు మనిషి ఆత్మస్థైర్యం కోల్పోతారు. బట్ ఆయన కోల్పోకుండా బయటకు వచ్చి మళ్ళీ. సో ఈ అన్నిటికీ మీరు ఒక ఫెనామినన్గా చెప్పాలంటే డెస్టినీ అంటారా, లేక ఆయన విల్ పవర్, హ్యూమన్ విల్ పవర్ అంటారా, ఏమంటారు? ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. ఎందుకంటే వాట్ డెస్టినీ డస్ ఈజ్ మీ కంట్రోల్లో ఈవెంట్స్ క్రియేట్ చేస్తుంది. ఆ ఈవెంట్కి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, రైట్, దాన్ని ఎలాగ మీకు పాజిటివ్గా మలుచుకోగలుగుతారు, దాని మీద మీ పర్టికులర్ కృషి ఉంటుంది. అవును. డెస్టినీ అనేది మీకు బ్యాడ్ చేయొచ్చు, గుడ్ చేయొచ్చు, యూ డోంట్ నో, బట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, రైట్. సో అప్పుడు అది ఆ ఈవెంట్ క్రియేట్ చేయకపోతే మీకు ఎంత స్కిల్ ఎంత తెలివి ఉన్నా ఏమవ్వదు. మీరు అది వచ్చినప్పుడు మీరు దానికి రెస్పాండ్ అయ్యి దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలటం అనేది అది మీ కాంట్రిబ్యూషన్. సో ఐ థింక్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. లీనియర్ నరేషన్ సినిమాలో కథలో లేదు, ట్రైలర్లో అందుకే కొన్ని ఇన్సిడెంట్లు వరి సమకాలీన వచ్చాయి అని అనుకుంటారు. బట్ ఆల్ ద సేమ్ వ్యూహంలో మీరు ఇన్ని షేడ్స్ చూపించేశాక శపథంలో ఏముంటుందని చెప్పి అందరూ కొంచెం క్యూరియస్. అంటే ఇప్పుడు మరి అంత ఎదవలం కాదు కదా, మాకు తెలియదా ఎందుకు తెస్తున్నాం. సో ఎనీవే దట్స్ ఎ రిలవెంట్ క్వశ్చన్ because I mean there is so much happening very here. Simple on a very simplistic thing. Vyuham concentrates on Vaisar death to swearing in ceremony. Shapadam concentrates what's happening since the ceremony
till the time the film releases. సో ఇది కమిట్ అయిపోయారు కాబట్టి ఈ మాత్రం చాలు జనం నిద్రపోవడానికి, లేకపోతే ఏమైపోతుందో అని చెప్పి. రైట్. ఇంతవరకు ప్రతిపక్షాలు అసలు ఏమీ స్పందించకపోవడం మా మీడియా పర్స్పెక్టివ్ చూస్తే ఇట్స్ డెలిబరేట్. They don't want to talk about it. How do you take it as a filmmaker? I mean, it could be any reason. Maybe they don't care. Maybe they don't want. అంటే ఇప్పుడు దాని గురించి లేపితే మళ్ళీ నేను ఏదో దాన్ని అది అనవసరంగా పబ్లిసిటీ వస్తుంది అనుకోవచ్చు, లేదా ఆయన అంత అంటే ఆయన నేను ఆయన అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోవచ్చు. ఐ థింక్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే సర్ప్రైజింగ్ ఇస్, నేను అంతకుముందు ఏం మాట్లాడినా ఏం చేసినా అందరూ అని కాల్ చేశారు. ట్రైలర్ నుంచి అందరూ సైలెంట్ అయిపోయారు. దానివల్ల దానికి కారణం ఏంటంటే మీరు అన్వయించుకుంటున్నారు, అంటే మీరు బాగా పవర్ఫుల్ అయిపోయారని వాళ్ళు అనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఐ థింక్ ఇట్స్ యాక్చువల్ కామన్ సెన్స్. ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తేనే మీకు అది లైవ్లో ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ఇగ్నోర్ చేసేస్తే లైవ్లో ఉండదు. మేబీ దట్ ఈస్ వాట్ దే ఆర్ థింకింగ్. కానీ పాయింట్ అది ఎక్కువ రోజులు ఆ టెంప్టేషన్ రెసిస్ట్ చేసుకోగలుగుతారని మాత్రం అనుకోవట్లేదు నేను. అట్లీస్ట్ వ్యూహం రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఐ డోంట్ థింక్ దే విల్ బీ సైలెంట్. ఇంకొక చాలా మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్తూ ఉంటారు, చాలాసార్లు చెప్పారు కదా సినిమాల్లో ఆయన ఫ్యాన్ అని చెప్పి. సో ఆయన్ని మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ ఒకటి ఉంది, ఎవడు మనవాడు కాదు అంటే అసలు చెప్పేది లేదు, అసలు కామన్ సెన్స్ లేదు, బ్రెయిన్ లేదు అన్నట్టు చూపించారు మీరు. అది కూడా అంటే అది ఆయన అమాయకత్వాన్ని హైలైట్ చేస్తారా, ఈయన అతి తెలివిని హైలైట్ చేస్తారా? వాట్ వాజ్ ఇన్ యువర్ మైండ్? అతి తెలివి ఐ డోంట్ నో. ఐ థింక్ CBN టాక్స్ లైక్ దట్. మాట్లాడతారా అలా? అంటే ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ గ్యాదర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. ఇప్పుడు మీకు రాజకీయ విశ్లేషకులు ఏం చేస్తారు పొద్దున్న సాయంత్రం వరకు కాన్స్టెంట్లీ అతను ఏమనుకున్నాడు, అతను ఏమన్నాడు, ఇలా వ్యూహం పని ఇది చేశాడు, అలా వ్యూహం పని అది చేశాడు అంటారు. వాళ్ళందరిలో నేను కూడా ఒకరిని. ఈ సినిమాలో మీరు పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఆ టైం నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్లో కూడా ఉంటున్నాయని అనుకుంటున్నాం. ఆర్ ఎంట్రీ లేటర్ నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారి డెత్ తర్వాత అయిన ఫిల్మ్ స్టార్ట్స్ ఫ్రమ్ రాజశేఖర రెడ్డి డెత్. దాని తర్వాత ఎవరెవరు ఏం చేస్తారో అందరూ ఉంటారు. అది సో మరి ఆయన ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉంటారు అయితే పవన్ కళ్యాణ్. ఎస్. సో అయితే ఇక్కడ ఇద్దరు హీరోలు అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు హీరో అన్నారు ఇందాక, పవన్ కళ్యాణ్ గారు కూడా హీరో క్యారెక్టర్ ఉంటారు ఇందులో. ఐ మీన్ ఐ వోంట్ సే దట్ బట్ ఎస్ హి ఈజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మీరు ఎలా అయితే విజయమ్మ గారిని చూపించారు, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని చూపించారు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కూడా ఇందులో చూపిస్తారు? నాట్ మచ్. ఎందుకంటే వాళ్ళకి పెద్ద పాత్ర లేదని మీరు నమ్ముతారు యాజ్ అ ఫిల్మ్ మేకర్. నేను ఎప్పుడు నాకు ఈ స్కిల్ డెవలప్మెంట్ తప్పిస్తే అంతకుముందు నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు. ఓకే, ఈ మధ్య చూశారు. వాట్ డిడ్ యూ థింక్ వెన్ యూ సా దెమ్? అయ్యో వీళ్ళని పెట్టుంటే బాగుండు అనిపించిందా? నో, బికాజ్ నాకు ఫస్ట్ షాక్ వాళ్ళు అలా మాట్లాడతారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాంపుల్ లైక్ దే స్పీక్ వాళ్ళ యాక్సెంట్ అది దట్ బికాజ్ ఫస్ట్ టైం ఐ థింక్ ఎనీబడి హర్డ్ దెమ్ యూనో. బట్ బికాస్ ఆఫ్ ది అంటే ఇక్కడ ఒక పొలిటికల్ వాయిస్లో మాట్లాడటానికి ఒక వైఫ్గా, ఒక డాటర్ ఇన్ లాగా, లేకపోతే ఒక మాట్లాడటానికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ పర్సనల్ స్పేస్. వి రెస్పెక్ట్ యూ ఫర్ దట్ సార్. సో ఓవరాల్గా మీరు ఈ మధ్య కాలంలో చాలా తీక్షణంగా అన్ని గమనిస్తూ అన్నిటి మీద ట్వీట్లు ఎడాపెడా పెట్టేసి అందరినీ గిల్లేస్తున్నారు. ఎవరిని? ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ నేతల్ని, లేకపోతే మొన్న లోకేష్ గారిని చాలా మీరు సరదాగా కొన్ని ట్వీట్లు అలా రకరకాల టైంలో. అదేంటి మీకు పర్సనల్ ఎంటర్టైన్మెంటా లేకపోతే పార్ట్ ఆఫ్ వ్యూహమా? అది పబ్లిక్ ఎంటర్టైన్మెంట్. పబ్లిక్ ఎంటర్టైన్మెంటా? ఓకే. నేను ఒక ఫిల్మ్ మేకర్ ఆల్సో కంపరైజింగ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్. అప్పుడు నా ట్విట్టర్లో కూడా కొన్ని సినిమాలు తెస్తాను అంతే. దాన్ని సినిమా అనాలా, ట్వీట్ అనాలా, బట్ పర్పస్ సేమ్ కదా. ఇందులో లోకేష్ గారి క్యారెక్టర్ ఉంటుందా సినిమాలో? ఉంటుంది. ఎందుకంటే చేతులు చిప్స్ తినడం చూసాం మేము. అది ఎవరు తింటున్నారా అని చెప్పి చాలామంది, అది సినిమాలో తెలుస్తుంది. అదే అంటే ఏమిటి మీ ఇంటెన్షన్ ఏమిటి? నా ఇంటెన్షన్ ఏంటంటే చిప్స్ తినడం అనేది ఒక క్యాజువల్ ఫ్రేమ్కి. బేసిక్లీ హీఈస్ ఆల్వేస్ అంటే తిండి ప్రియుడు అని ఎప్పుడు చెప్పారు కదా, ఆ టైం నుంచి ఉంది కదా ఆ రెప్యుటేషను. ఇంకోటి చిప్స్ తింటాం అందరూ తింటారు, పర్టికులర్ క్యారెక్టరే తింటుందని నేను అనట్లేదు కదా. ఒక సీరియస్ సన్నివేశంలో పక్కన ఎవరైనా చిప్స్ నవ్వులుతూ ఉండి సౌండ్ వస్తే డెఫినెట్గా అది ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ సంథింగ్ దట్ యూ వాంట్ టు టెల్ ద వరల్డ్. అదేమిటో మీరు గుండె విప్పేసి చెప్పారు. మీరు సినిమాలో చూడాలి, చూపిస్తా, అది చెప్పరు. రైట్. సో ఆబ్వియస్లీ ఇందులో హ్యూమర్ కూడా ఉందని అన్వయించుకుంటారు జనం. అంటే ఇంత సీరియస్ ఎనీ స్టోరీలో ఐ థింక్ హ్యూమర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఐ డోంట్ థింక్ హ్యూమర్ లేకుండా ఉంటే రియలిస్టిక్ స్టోరీ అవ్వదు.
ఓవరాల్గా మీరు ఈ మధ్య కాలంలో కామెంట్ చేసిన స్కిల్ స్కామ్ మొదలుకొని అనేక విషయాల మీద డిబేట్స్కి వచ్చేస్తారు. సో మళ్ళీ అదే ప్రశ్న తలెత్తుతోంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం అయిపోయారని, ఈ సినిమా వాళ్ళు మీకు చెప్పి చేయించారని రకరకాల ఇంకా ఇంటర్ప్రిటేషన్స్. సో ప్యాకేజ్ తీసుకున్నాను. మీరు ప్యాకేజ్ మీరు కదా యాక్చువల్లీ ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పి. సో ఒక్కసారిగా ప్లీజ్ సమాధానం చెప్పాల్సిన. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్యాకేజ్ అంటే అర్థం ఏంటి, నాకు ఇష్టం లేనిది డబ్బు కోసం చేయడం అనేది ప్యాకేజ్. నేను ఫీల్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను చాలా క్లియర్గా వైఎస్ జగన్ మీద నాకు చాలా మంచి ఇంప్రెషన్ అని చాలాసార్లు చెప్పాను. ఓకే, ఇప్పుడు అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎవరు వైఎస్ జగన్కి ఓటేస్తున్నారు, ఇంకోళ్ళు ఎవరో వైఎస్ జగన్ మీటింగ్కి వెళ్తున్నారు. ఇది వైఎస్సీపీ పార్టీలో లేకుండా నేను చెప్పేది. మీకు అన్ని కోట్ల మందిలో అన్ని 150 సీట్స్లో గెలిచి అన్ని కోట్ల మంది ఓట్లు వేసారంటే ఆటోమేటిక్గా వాళ్ళందరూ వైసీపీ పార్టీ వాళ్ళు కాదు కదా. సో ఆయనకి ఓటు వేయటమా, ఆయన గురించి మంచిగా మాట్లాడటమా, లేకపోతే టీవీలో ఏదో చెప్పటమా, ట్వీట్లో పెట్టడమా, సోషల్ మీడియాలో చెప్పటమా, ఇలాంటి అందులో నేను ఒక సినిమా తెస్తాను. ఎందుకంటే నా జాబ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ కాబట్టి. ఓకే, సో అప్పుడు నేను నాకు ఇష్టపడి వైఎస్ జగన్ మీద నాకున్న ఇంప్రెషన్ తోటి సినిమా తీస్తే అప్పుడు వాళ్ళు ప్యాకేజ్ ఎందుకు ఇవ్వాలి, అసలు వాళ్ళు ఎందుకు ఇస్తారు అంతే. అదే కాబట్టి దీనికి అంటే ప్యాకేజ్ ఓవరాల్గా మీరు ఒక ప్యాకేజ్ బై డెఫినేషన్ ఈజ్ మీరు నమ్మంది వాళ్ళ కోసం చేయటం. దట్ ఈస్ వాట్ ద టెక్నికల్ డెఫినేషన్. మరి పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ అంటారు కదా, ఆయన నమ్మకుండా. పవన్ కళ్యాణ్ ఎందుకు అంటారంటే బికాస్ హీ వాజ్ వొసిఫరలీ అగెయిన్స్ట్ టీడీపీ ఎట్ ఎ టైమ్. 2014లో వాళ్ళని బండబూతులు తిట్టేసి సడన్గా మీరు ఆపోజిట్ వ్యూ పాయింట్కి వెళ్ళారు కాబట్టి ఇది డబ్బుల కోసం మార్చుకున్నాడు అనే లాజిక్ తోటి అంటున్నారు. నాకు అలాంటి సీన్ లేదు కదా. సో మీరు ఎప్పుడు ఏనాడు చంద్రబాబు గారు నేను ఆల్వేస్ కరెక్ట్. సో ఇప్పుడు కూడా మీరు అందరిలో మంచి చెడు చూస్తారు కాబట్టి చంద్రబాబు గారిలో ఏమైనా మంచి క్వాలిటీస్ చూస్తారా? అంటే డూ యూ సీ ఎనీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మంచి చెడు అని నేను చూడను. అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్లో వాళ్ళ రెస్పాండ్ అవుతానని నాకు ఓవరాల్ ఇంప్రెషన్ వస్తుంది అంతే. వాట్ వాజ్ యువర్ ఇంప్రెషన్ సార్ చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు? See, I am going only by what the CID said, whatever the scam. నాకు అర్థమైందంటే నాకు సెక్షన్స్ వాటి మీద నాకు అవగాహన లేకపోవచ్చు. బట్ ఐ ఫీల్ దట్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఇట్ డిజర్వ్స్. ఎందుకంటే ద పాయింట్ ఈజ్ మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక పీపుల్ ఇచ్చిన డబ్బు వాట్ ఎవర్ క్రోర్స్, నెంబర్ ఆఫ్ క్రోర్స్, అది మీరు అంత ప్రైమా ఫేస్ ఎవిడెన్స్లో సిఐడి ఆఫర్ చేసిన దాంట్లో జడ్జి గారు వై షీ గేవ్ రిమాండ్ టు దట్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ చెప్పేది నమ్మకపోవడం, అక్రమ అరెస్ట్ అని చెప్పడం అనేది హైలీ రెస్పాన్సిబుల్. అది కూడా ఎంతసేపు ఆ పాయింట్స్, టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుతున్నారు కానీ స్కామ్ జరిగిందా లేదా అన్న ఒక స్ట్రైట్ క్వశ్చన్కి ఎంతవరకు ఎవరు ఆన్సర్ చేయరు. కితనే ఆద్మీ थे లాగా కితనే క్రోర్ थे ఎక్కడ పోయాయి, ఎక్కడ అది లేపట్లేదు, టాపిక్ లేపట్లేదు ఎవరు. అక్కడ తెలిసిపోతుంది కదా మీకు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మా ఇంట్లో నేను ఉన్నాను, మా ఫాదర్ ఎవరో ₹1,00,000 పెట్టారు కబోర్డ్లో. అది ఎవరు దొంగిలిచ్చారు. దొంగిలిచ్చిన తర్వాత 1 year అయిన తర్వాత ఎవరో పోలీసులు నాకు ఫోన్ చేసి, ఇప్పుడు సార్ మీ ఫాదర్ ₹1,00,000 పెట్టారంట, మేము ఎవరినో వేరే కేసులో పట్టుకున్నాం, అది వీ హ్యావ్ రీజన్ టు బిలీవ్ హీ స్టోల్ 1 lakh ఫ్రమ్ యువర్ ఫాదర్. దీని గురించి ఏం సమాచారం మాకు చెప్పండి అంటే నేను మా ఫాదర్ చెప్పలేదు అనుకోండి, దాని గురించి సైలెంట్ అయిపోయాను. అప్పుడు అర్థం ఏంటి, ఈ ₹1,00,000 నేనే దొంగిలింపు చేసి అది నాకు వచ్చేసింది. అందుకని క్వైట్, లేకపోతే ఎందుకు క్వైట్గా ఉంటాను నేను. సో మీరు ఫస్ట్ జరిగినప్పుడు ఎవరికి చెప్పలేదు, అది ఆఫీసర్లకు చెప్పారు, వాళ్ళు చేశారు, ఆయనకు తెలియదు అనుకున్నాం. 2018లో వాళ్ళని పట్టుకున్నావు, అరెస్ట్ అని అన్నప్పుడు మీరు అప్పుడు సైలెంట్గా ఉంటే దాని అర్థం ఏంటి, యూ నో వేర్ దట్ మనీ వెంట్. అంత సింప్లిస్టిక్ చైల్డ్ లైక్ ఒక చిన్నపిల్లడు కథ చెప్పినట్టు చెప్పింది అర్థమైతే 100% తను ఇన్వాల్వ్డ్ అనేది పాయింట్. అక్కడ ఇందులో ఒక చాలా సెన్సిటివ్ ఫేజ్ వర్మ గారు, సెన్సిటివ్ ఫర్ ఎవ్రీబడి. జస్ట్ లైక్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏమన్నా మీరు జైలు ప్రాంగణంలో జరుగుతుందా? నో నో అంటే ఇంకా ఆ డీటెయిల్స్ నేను చెప్పను. ఇంకా ఆ డీటెయిల్స్ మీరు చెప్పరు. సినిమాలో పాటలు ఉంటాయా? నో, పాటలు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ దేర్ ఇస్ నో పర్సనల్ ఎమోషన్ తో డ్యూయట్ సాంగ్స్ ఇట్లాంటివి ఉండవు. ఎందుకంటే కొన్ని ఒక చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ చూపించారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్కి
భారతి గారి క్యారెక్టర్ ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఎలా భార్య సపోర్ట్ చేస్తుందని చెప్పి. సో ఆ డేటా పాయింట్స్ మీకు రావడానికి కానీ అలా మీరు అన్వయించుకోవడానికి నిజ జీవితంలో జరిగిన ఏమన్నా మీరు చూసిన వీడియోస్ కానీ ఏమన్నా? నేను వీడియోస్ చూడలేదు, బట్ ఐ స్పోక్ టు పీపుల్ హు ఆర్ క్లోజ్ టు దెమ్. నేను ఎప్పుడూ ఎక్కువ మంది డ్రైవర్లు, వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు, బాడీ గార్డ్స్, వీళ్ళతో ఎక్కువ మాట్లాడతాను. వాళ్ళకి తెలిసినంత డీటెయిల్స్ మామూలుగా ప్రజల దృష్టిలో ఎవరెవరు క్లోజ్ అని వాళ్ళకి కూడా తెలియదు. సో నా మోస్ట్ ఆఫ్ ద టైం నా రీసెర్చ్ వాళ్ళ నుంచి వస్తుంది. ఆల్దో మీకు ఉపయోగపడకపోవచ్చు, మా డ్రైవర్ని మొన్నే మార్చేశాను. ఓకే. సో బట్ సీరియస్లీ సార్, టు మేక్ అ ఫిల్మ్ ఆఫ్ దిస్ కైండ్, అంటే టు అటెంప్ట్ సంథింగ్ లైక్ దిస్, అంటే టు బికాస్ యువర్ లైక్ ఐ సెడ్ ఎట్ గన్ పాయింట్ ఫ్రమ్ ఆల్ ఎండ్స్. జనం కామెంట్ చేస్తారు, దే విల్ నాట్ దట్ యు కేర్, బట్ డెఫినెట్గా మీరు చాలా అతి జాగ్రత్త పడి ఉండాలి. భాషలో కావచ్చు, ఇన్ ద వే యూ డిజైన్ ద క్యారెక్టర్స్, అండ్ సంగీతం కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని వినికిడి. సో ఎందుకు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో, ఇది ఎప్పుడు చెప్పారు మీరు, ఒక్కళ్ళు కూడా నోన్ ఫేసెస్ ఉండరు అందులో. సినిమా ఇట్స్ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ అని మినహా మిగతా వాళ్ళందరూ దాదాపు కొత్త వాళ్ళు ఉంటారు. Is that your deliberate strategy? అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మేక్ రియలిస్టిక్ ఫిల్మ్స్, ఓన్లీ అన్నోన్ క్యారెక్టర్స్ విల్ వర్క్ బెటర్ అనేది నా నమ్మకం. మొన్న మీరు పెట్టిన పాట వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీ, ఆ ట్యూన్ మీరే ఇచ్చారట కదా? లేదా సంగీత దర్శకులు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూనే. సో వాట్ కేర్ డిడ్ యూ టేక్ సార్ ఫర్ టు గెట్ దీస్ సాంగ్స్ రిటర్న్? కేర్ ఆన్ దిస్, ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సిచ్యువేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రెస్పాండే ఇస్తారు. అండ్ ఇఫ్ యూ కెన్ టెల్ వాట్ ఈస్ వర్కింగ్ అండ్ వాట్ నాట్ వర్కింగ్, మేబీ సమ్ ఆప్షన్స్ అండ్ సమ్ టైమ్ విల్ ఫైనలైజ్. ఇక సినిమాలో రసగుల్లా క్యారెక్టర్ ఉంటుందా? మీకు ఇష్టమైన రసగుల్లా క్యారెక్టర్? లేక చిన్న చితక ఎవరు ఉండరు? వీళ్ళందరూ చిన్న చితక అయితే మీ దృష్టిలో అయితే చాలా కామన్. ఎక్సెప్ట్ ఫర్ టాకింగ్, దే డోంట్ మేక్ ఎనీ విజిబుల్ డిఫరెన్స్ టు ది ఈవెంట్స్ హ్యాపెనింగ్ హియర్. రైట్. ఎనీ ఐడెంటిఫైయబుల్ మినిస్టర్, క్యాబినెట్ పీపుల్ ఇప్పుడు కరెంట్ క్యాబినెట్లోంచి ఇన్ ద ఫిల్మ్ మీరు ఎవరని చెప్పక్కర్లేదు? నో, అంటే సీ ద పాయింట్ ఈజ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్స్. ఇంకా టైమ్ లైన్స్లో ఇష్యూస్ వస్తాయి. నేను ఎవరిని ఒక ఫలానా వ్యక్తిది అని ఐ డిడ్ నాట్ డూ దట్ అన్లెస్ దే వర్ ఇంపార్టెంట్ ఇన్ ద స్టోరీ ఐఎమ్ గోయింగ్ టు టెల్. లక్ష్మీపార్వతి గారు ఉంటారా? నో. రైట్. సో అంటే ఒక స్కెచ్ వస్తుంది మా మైండ్లో కూడా, ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ట్రైలర్. ఈ సినిమా కథాంశం ఎలా తీసుకెళ్ళి ఉంటారు మీరు ముందరకని చెప్పి. అల్టిమేట్లీ వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు సే త్రూ దిస్ ఫిల్మ్ సార్? ఈజ్ ఇట్ జస్ట్ అ స్టోరీ యువర్ నరేటింగ్? అంతేనా? అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దట్ ఐ వాంట్ టు టెల్ ఫ్రమ్ వాట్ ఐ గ్యాదర్డ్ మై ఇంప్రెషన్ ఆన్ హూ ఇస్ హూ అండ్ వాట్ ఈస్ వాట్. అండ్ ఈ స్టార్ కాస్ట్ గురించి మాట్లాడడానికి ఎందుకు ఇష్టపడట్లేదంటే సార్, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళే కనిపిస్తారు క్యారెక్టర్స్. ఇప్పుడు ఫలానా మీరు సపోజ్ ఐమ్ సేయింగ్ చంద్రబాబు గారి క్యారెక్టర్ వేసిన సుబ్బారావు అని చెప్పారు అనుకోండి అతని పేరు. ఆ సుబ్బారావు అనేది మనకి ఉన్న పర్ఫెక్ట్ ఇమేజరీ ఆఫ్ చంద్రబాబు గారిని అది ట్యాంపర్ చేస్తుంది. రీజన్ ఐ ఫీల్ ఓన్లీ లుక్ అలైక్స్ విల్ వర్క్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్టార్స్ బయట. అప్పుడు మీరు ఇంకొక ఎస్టాబ్లిష్ ఫేస్ని పెట్టుకుంటే ఇట్ లుక్ వెరీ ఫాల్స్ అండ్ ఫేక్. అది నా బిలీఫ్. అది అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ ఐడెంటిఫై చేసాము. అండ్ అప్పటి కీలక సూత్రధారులు పాత్రధారులైన సోనియా గాంధీ గారు ఉన్నారు. కానీ వాట్ అబౌట్ జేడి లక్ష్మీనారాయణ గారి క్యారెక్టర్ ఏమిటి? శంకర్రావు గారు అని ఒక వ్యక్తి ఉన్నారు అప్పుడు సీన్లో. వీళ్ళందరూ ఉంటారా, లేకపోతే దే ఆర్ ఇన్కాన్సిక్వెన్షియల్? స్టోరీకి ఇంపార్టెంట్ అందరూ ఉంటారు, బట్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్స్ ఆఫ్ ఎవరెవరు ఉంటారు. అది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది మెయిన్ థియేట్రికల్ రిలీజ్ సార్ వరల్డ్ వైడ్? వరల్డ్ వైడ్. ఎనీ కామెంట్స్ యూ గాట్? వాట్ ఆర్ ద బెస్ట్ కామెంట్స్ యూ గాట్ సో ఫార్ వాచింగ్ ద ట్రైలర్? నాకు 1 person సెంట్ మీ ఎ మెసేజ్, మీరు అపర బ్రహ్మ అంటే క్రియేటెడ్ ద క్యారెక్టర్స్ అని. ఒరిజినల్ బ్రహ్మ ఆన్లైన్ చేస్తే మీరు సినిమా బ్రహ్మగా మీరు క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు. ఇన్సైడర్స్ నుంచి ఏమైనా వచ్చిందా వర్మ గారు మీకు ఫీడ్బ్యాక్? బికాజ్ ఆల్రెడీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కాబట్టి. నేను ఐఎమ్ నాట్ ఇన్ రియలీ కాన్స్టెంట్ టచ్ విత్ దెమ్ అన్లెస్ దేర్ ఇస్ సమ్ రీజన్ ఫర్ దట్. రైట్. కానీ ఏవి మీకు ఫీడ్బ్యాక్ రాలేదా? వచ్చిందా? Or బానే ఉంది? I mean, some people, they appreciated it. They appreciated your attempt and everything. So, will this film, Vyuham, decide the fate of Shapadam? Or it is Shapadam already shooting start అయిపోయింది కదా. అయిపోయింది. అలా కాదు. ఫేట్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దానిలోని మలుపులు మార్పులు. బికాస్ కథ మారదు, మీ విజిబిలిటీలో క్యారెక్టర్స్ని పెంచడంలో ఎలా అయితే మీకు వెబ్ సిరీస్ I think, see, this whole thing is one story.
కాన్సెప్ట్లో అది 2 పార్ట్స్గా రిలీజ్ అవుతుంది అంతే. సో దెర్ ఈస్ ఐ డోంట్ థింక్ వన్ కెన్ హ్యావ్ సంథింగ్ ఆఫ్ ది అదర్. సో విల్ వెయిట్ అండ్ వాచ్ దెన్ రాఘగోపాల్ వర్మ గారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా ఆ సినిమాలోని అంశాలన్నీ తీసుకుని ఒక్కొక్క అంశంపై మిమ్మల్ని ఇదే విధంగా వేధించి ప్రశ్నలు అడిగి మేము సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్. విల్ బీ హ్యాపీ టు బి గ్రిల్డ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ టుడే. యాక్చువల్లీ ఐ ఫీల్ దిస్ వాజ్ అన్ ఆనెస్ట్ కాన్వర్జేషన్ బికాజ్ ఇవాళ నేను లిటరల్గా ఒక జర్నలిస్ట్ మిమ్మల్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయో అన్నీ నేను అడిగేస్తానని అనుకుంటున్నాను. యా, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.